నాకు తెలిసి సంతోష్ని మీరు విమర్శించినంతగా శకుని అంటూ విరుచుకుపడినంతగా ఇంకెవ్వరూ విరుచుకుపడలేదు. ఈరోజు కవిత గారు విరుచుకుపడుతున్నా కూడా అది తక్కువే అంటాను. ఒక ఒక ప్రశ్నకి క్లియర్గా ఆన్సర్ చెప్పండి రమ్య గారు. నాకు తెలిసి కవిత గారికి సంతోష్ గారికి మధ్య మంచి ర్యాపో ఉండేది, మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎందుకు ఉన్నటువంటి చెడింది? నేను ఏదైనా వాస్తవాలు చెప్తాను, ఏదైనా క్లారిటీగా మాట్లాడతా అని మీకు అందరికీ తెలుసు. సొంత అన్న అయిన కేటీఆర్ కంటే కూడా మీరన్నట్టు సంతోష్ తోటి సొంత అన్నకు మించి ర్యాపో ఉండేది కవితకు. ఏ మాట అయినా ఏ బాట అయినా వాళ్ళిద్దరు ఒకటే అనే విధంగా ఉన్నారు. అంటే కజిన్స్ కాబట్టి ఆ రకంగా ఉండడంలో తప్పలేదు. అది కుటుంబ పరంగా ఉన్నారు, పార్టీలు ఉన్నారు, ప్రభుత్వంలో కూడా ఆ రకంగానే వ్యవహరించారు వాళ్ళు. ఇప్పటి వరకు ఉద్యమ కాలం నుంచి, ఉద్యమం కంటే ముందే సంతోష్ను రప్పించిందే కవిత. హరీష్ను సైడ్ చేసి సంతోష్ను అక్కడ అకామిడేట్ చేయడానికి చదువుకుంటున్న వాడిని పిలిపించిందే కవిత. ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేసిందే కవిత. కవిత సంతోష్ని ఎంటర్ చేసినాక యూఎస్లో ఉన్నప్పుడు, ఇది ఇప్పటి విషయం కాదు, 96, 97 విషయం, ఈరోజు విషయం కాదు. అప్పుడు కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ టైంలో యూఎస్ నుంచే కవిత చేసింది. ఆ తర్వాత కవిత వాళ్ళమ్మ ఫుల్ ఫ్లెడ్జ్ వెన్ను దన్ను అండ దండ అన్ని రకాలుగా సంతోష్కి ఎవరికీ లేని, అమెరికాలో ఉన్న సంతోష్ గారిని కొడుకుకు కూడా లేని ప్రయారిటీ సంతోష్కి కవిత వాళ్ళమ్మ అన్ని రకాలుగా ఇచ్చింది. ఎందుకంటే ఐ విట్నెస్ నేనే. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు కూలీ అనే ఒక ప్రోగ్రామ్, ఎన్నో ప్రోగ్రామ్ చేసిండ్రు. అందులో కూలీ అనే ప్రోగ్రామ్ చేసేది ఆయన. కూలీ అనే ప్రోగ్రామ్ ఆయన చేస్తే ఒక ఉద్యమ నేతగా కూలీ ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా అని 10 ఇచ్చేటోళ్ళు 10 ఇచ్చిండ్రు, 10,000 ఇచ్చేటోళ్ళు 10,000 ఇచ్చిండ్రు. అట్లా ఎవరు ఏమి ఇచ్చిండ్రు అని కూడా ఆయన చూసుకోలేదు. ప్రోగ్రామ్ చేసిండ్రు, వచ్చిండ్రు. ఆ వచ్చిన వసూలంతా పని ఈయనది, వసూలు రాజా వీడు శకునిగాడు. ఆ వసూలు చేసుకొచ్చిన దాంట్లో ఇద్దరు, పెద్దమ్మ సంతోష్, ఇద్దరు కలిసి నీదిది నాదిది అని తీసుకున్నాక కేసీఆర్ గారికి ఇంత వచ్చింది అని చెప్తే అంత నమ్మాల్సిన పరిస్థితి. కానీ ఎంత వచ్చింది అనేది అక్కడ ఎవరు క్లారిటీగా చూపించారు కేసీఆర్ గారికి? శక్తి యుక్తి ఈయనది, ఇచ్చింది ప్రజలు, స్పాన్సర్ చేసింది ప్రజలు. కానీ ఇక్కడ ఎవరు ఏం మాయ చేస్తున్నారు అది కేసీఆర్ గారికి ఏం తెలుసు? ఇది జస్ట్ ఎగ్జాంపుల్. అట్లా కోకొల్లలు ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. అమెరికాలో ఉన్నటువంటి సంతోష్ రావు గారిని పిలిపించింది కవిత గారే అయి ఉండొచ్చు, నో డౌట్, నేను మిమ్మల్ని నమ్ముతాను. కవిత గారికి ఆ ఆలోచన సొంతంగా వచ్చిందా, లేకపోతే కేసీఆర్ గారి భార్య శోభ గారు ఇచ్చుంటారా? లేదు, కవిత వాళ్ళ అమ్మ అనుకొని చేసిండ్రు, వాళ్ళిద్దరు అనుకొని పిలిపించడం జరిగింది. సంతోష్ గారిని పిలిపించడం టార్గెట్ హరీష్ రావే, ఇట్స్ క్లియర్, వెరీ క్లియర్. ఎందుకని హరీష్ గారికి అప్పటికే అంత నెగిటివ్ ఒపీనియన్ ఎందుకు మూట కట్టుకున్నాడు హరీష్ రావు గారు? హరీష్ రావు మూట కట్టుకోలేదండి. అక్కడ యాక్చువల్లీ హరీష్ ఇప్పుడు నా మీద కేసీఆర్ గారు ఏ రకంగా ప్రేమ చూపించేదో సేమ్ హరీష్ మీద కూడా మీనల్లుడు తోడు నీడగా ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్గా ప్రేమ చూపించేది.